అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ బెదిరింపులకు పాల్పడుతూనే ఉన్నారు. ఫర్నిచర్ దిగుమతులపై సుంకాలు విధిస్తామని తాజాగా హెచ్చరించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ పెట్టారు. అమెరికాలోకి వచ్చే ఫర్నిచర్పై తాము భారీ స్థాయిలో టారిఫ్ ఇన్వెస్టిగేషన్ నిర్వహిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. 50 రోజుల్లో ఆ విచారణ పూర్తవుతుందన్నారు. అయితే ఎంతవరకు సుంకం విధిస్తారనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. నార్త్ కరోలిన్, సౌత్ కరోలినా, మిషిగన్కు తిరిగి ఫర్నిచర్ పరిశ్రమను తిరిగి తీసుకురావటానికే ఈ చర్యలన్నీ పేర్కొన్నారు. యుఎస్ ఫర్నిచర్ సంబంధిత పరిశ్రమలో జులై నాటికి 3,40,000 మంది ఉపాధి పొందుతున్నారు. 2000 సంవత్సరంతో పోల్చుకుంటే సగం ముందే ఇప్పుడు ఆ రంగంలో పనిచేస్తున్నారు. ఇక అగ్రరాజ్యానికి ఫర్నిచర్ను ఎగుమతి చేసే దేశాల్లో చైనా, వియత్నాం ముందు వరుసలో ఉన్నాయి. 2024లో $25.5 బిలియన్ విలువైన సామగ్రిని అమెరికా దిగుమతి చేసుకుందని గణాంకాలు వెల్లడించాయి.